మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వేధిస్తూ ఉంది కదా. అయితే ఈ తెల్ల జుట్టు సమస్యకి ఒకే ఒక వెజిటబుల్ తో చెక్ పెట్టవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. విక్రమాదిత్య గారు నమస్కారం అండి. సూర్యోస్మేమ్మ. సో తెల్ల జుట్టు సమస్య అంటే ఒకప్పుడు చాలా పెద్ద ఏజ్లు చూసేవాళ్ళము, ఇప్పుడైతే చిన్న ఏజ్లోనే చూస్తూ ఉన్నాము. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏ వెజిటబుల్ తీసుకోవాలి, ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి? ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయినాయి అమ్మా. ఇప్పుడు నేను 40+ అంటే వైట్ హెయిర్ కామన్గా ఇప్పుడు కామన్ అయిపోయింది. పెద్దవాళ్ళలో వచ్చింది అంటే దానికి వాళ్ళ వర్క్ ప్రెజర్, స్ట్రెస్, వాళ్ళు చేసే వర్క్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు తినే ఆహారం మనకి ఎప్పుడు టైంకి తినడానికి ఉండదు, తిరుగుతూ ఉంటాం. దానికి టైంకి తినకపోవడం వల్ల ఆ డెఫిషియన్సీ ఏదైతే ఉందో అది ఇక్కడ ముందు ఫస్ట్ బ్లాక్ హెయిర్ ఏదైతే ఉందో అది మెలనిన్ బాడీలో బి కాంప్లెక్స్ ఫ్యామిలీ నుంచి మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అంటే పర్టికులర్ హెయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ అది బాగుంటుంది. అలాగే మెలనిన్ అనేదే మనిషి యొక్క చర్మానికి ఛాయను కూడా ఇస్తూ ఉంటుంది. మనకి మిగతా కంట్రీస్ లో చూస్తే మెలనిన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు బ్లాక్ గా ఉంటారు, నిగ్రోస్. అంటే మెలనిన్ బాగుంటుంది. ఇక్కడ మనం మెలనిన్ అనే దాన్ని మినరల్ని చాలా జాగ్రత్తగా పోషించుకోగలగాలి. అంటే ఐరన్ డెఫిషియన్సీ, అంటే ఐరన్ అంటే కేవలం రక్తహీనత ఒక్కటే కాదు, అందులో ఉండాల్సిన క్వాలిటీస్ బి కాంప్లెక్స్ ఫ్యామిలీ, B12, B6 ఇలాంటివి కూడా ఉంటాయి. అవి ఎక్కువ మెయింటైన్ చేస్తుంది. అంటే పౌష్టికాహారం లోపం వల్ల మనకి ఇప్పుడు చిన్న వయసులోనే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. అంటే తను బేబీ కడుపులో ఉండగానే తల్లి ఏదైతే ఉందో తను ప్లానింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, అలాగే తన మీద స్ట్రెస్, ప్రెజర్, యాంగ్జైటీ ఇలాంటివి ఎక్కువ ఉండడం వల్ల, వే ఆఫ్ లైఫ్ స్టైల్ అది ఎప్పుడో కేవలం చిన్న బేబీయే కడుపులో ఉంది అని అనుకుంటాం, కానీ పుట్టిన తర్వాత ఈవిడ డిజైన్ చేసిన డిజైన్ అంతా కూడా ఆ బేబీ మీద ప్రభావం ఎదుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు అంతా ఎందుకమ్మా స్పెట్స్ చిన్నప్పుడే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి, లివర్ ప్రాబ్లం. ఆ లివర్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి? ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ తల్లి నాన్ వెజ్ ఎక్కువ తినేయటం, అంటే ప్రోటీన్ ఫుడ్ ఇదే మాట్లాడుతున్నాం. ప్రోటీన్ కేవలం ప్రోటీన్ అనేది నాన్ వెజ్ లో మాత్రమే ఉందా అని అనుకుంటాం మనం అందరం. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ నాన్ వెజ్ తినకూడదు? 100% తినకూడదమ్మా. అంటే శరీరానికి ఒక తత్వం ఉంటుంది, ప్రతి శరీరానికి ఒక తత్వం ఉంటుంది. మాంసాహారం ఎవరు తినాలి అంటే ఆ శరీర తత్వం కలిగిన వాళ్ళు, ఎవరు ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు, బాడీ బిల్డర్స్ ఉంటారు, వాళ్ళు ఆ బాడీని బిల్డ్ చేయాలి కాబట్టి దానికి తగ్గట్టు సాధన చేసేస్తూ ఉంటారు. మీరు ఒక 100 గ్రాములు మాంసం తిన్న తర్వాత దాన్ని అది అరగటానికి దానికి కావాల్సినటువంటి వ్యాయామం చెయ్యకపోతే అది మిమ్మల్ని పాడు చేస్తుంది. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, చాలా తేలికగా అరుగుతాయి కదా. కొబ్బరి నీళ్ళు ఉదయం 9 గంటల తర్వాత మీరు ఎప్పుడు తీసుకున్నా అది మీ శరీరానికి హానే. ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. అతిగా చలవ చేసే పదార్థం అది. కొబ్బరి నీళ్ళు అనేవి అతిగా చలవ చేస్తాయి. చలువ చేయడానికే కదా కొబ్బరి నీళ్ళు తాగుతారు. చలవ అనేది ఎప్పుడు అవసరం శరీరానికి. సిస్టమ్ మనకి ఉదయం సూర్యోదయంతో స్టార్ట్ అవుద్ది 6 గంటలకి. బాడీలో మీరు ప్రతి పని చేసుకుంటూ వెళ్తే గంటకి దాని తత్వాన్ని మార్చుకుంటూ ఇంజిన్ స్టార్ట్ అయ్యి మీరు వేసే పదార్థాన్ని మనం అరుగుదలకు తీసుకురావడానికి శ్రమిస్తూ మీరు తిన్న ఆహార పదార్థం తాలూకు తత్వాన్ని బట్టి యాసిడ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. మార్నింగ్ అంతా కూడా నిన్న పని చేసి ఉంది, నైట్ క్లోజ్ అయి ఉంది, స్లో అయి ఉంది, మార్నింగ్ అంతా కూడా ఇచ్చే వాటర్ క్లీనింగ్ కోసం ఇవ్వాలి. అప్పుడు ఈ చలువ చేసే పదార్థాలు అప్పటికి ఇంకా మిషన్ హీట్ ఎక్కలేదు, హీట్ ఎక్కుతూ ఉంటుంది, స్టార్ట్ అవుతూ ఉంటుంది, అప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ పెట్టాలి. అప్పుడు మాత్రమే చలువ చేసేవి ఇవ్వాలి. ఇక అక్కడి నుంచి 9 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మజ్జిగ మాత్రమే ఇవ్వాలి. అంత ఎక్కువ చలవ చేయదు. కొబ్బరి నీళ్లు చలవ చేసినంతగా మజ్జిగ చలవ చేయదు. ఇక మధ్యాహ్నం 1 గంట తర్వాత మళ్ళీ మనం మజ్జిగని కూడా వాడకూడదు. 9 గంటలు దాటితే కొబ్బరి నీళ్ళు వాడకూడదు, 9 గంటల నుంచి 1 గంట వరకు మజ్జిగ వాడకూడదు. వెళ్ళే కొలది దాన్ని మార్చుకుంటూ సాయంత్రం 6 తర్వాత పాలు మాత్రమే తీసుకోవాలి. వేడిగా ఉండే పాలే తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఫ్రూట్స్, జ్యూసెస్ ఇలాంటివి తీసుకోకూడదు. ఒకవేళ ఫ్రూట్స్ తినాలనిపించింది, మీరు అప్పుడు ఇంజన్ క్లోజ్ అయిపోయే టైం ఈవినింగ్, మీకేం పని ఉండదు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, అప్పుడు ఫ్రూట్స్ తిన్నారనుకోండి అది ఎసిడిటీగా మారుతుంది. లేదు మీకు వర్క్ ఉంది, మీరు ఎక్కడో మిషన్ల దగ్గర వాటి దగ్గర పని చేయాలి, బయటకు వెళ్ళాలి, ఇంకా ఏదో చెయ్యాలి అన్నప్పుడు
తిన్నా తప్పు లేదు. మీరు తినేసి పడుకుంటారు కాబట్టి మెషిన్ క్లోజ్ అయిపోయింది, వర్క్ లేదు దానికి ఒరిజినల్గా. మరి ఈ ఫ్రూట్స్ని ఏం చేయాలి? ఇవి చలవ చేసేస్తాయి. అందుకనంటే బాగా వేడిగా ఉన్న బల్బు మీద వాటర్ వేసి ఏమవుద్దాం, బ్లాస్ట్ అవుతుంది. సేమ్ మీ సిస్టమ్ కూడా అలాగే బ్లాస్ట్ అయిపోద్ది. మనం చేసే పెద్ద పెద్ద పొరపాట్లు, చిన్నది కదా కడుపుతోటే ఉన్నాను కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అక్కర్లేని తిన్నంతా తినేస్తే దాని ప్రభావం కడుపులో ఉండే ఆ బిడ్డ మీద ఉండి ఆడు బయటకు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఐ సైట్, హెయిర్ ఫాల్, లేకపోతే వైట్ హెయిర్, ఇవన్నీ వస్తాయి. ఇష్యూ చిన్నదే కానీ చాలా పెద్దది ఉంది. అందుకని వీటిలన్నింటినీ మనకి ఆచార సాంప్రదాయాల్లో పెట్టడం జరిగింది. ప్రెగ్నెంట్ లేడీ ఎలా ఉండాలి, ఏం వినాలి, ఏం తినాలి, ఇవన్నీ. సరే ఇప్పుడు తెలుసో తెలియకో పొరపాట్లు చేసేసాం, ఐసైట్ వచ్చేసింది, లేకపోతే వైట్ హెయిర్ వచ్చేసింది, దీన్ని ఎలా మార్చుకోవాలి? అంత ఈజీ కాదు. ఒక్కసారి బ్లాక్గా ఉన్న హెయిర్ వైట్ అయ్యింది అంటే మార్చుకోవచ్చు, చాలా ఎక్కువ శ్రమ పడాలి. ఎందుకంటే మనం మైనస్లో ఉన్నాం, దాన్ని న్యూట్రల్ చేయాలి. న్యూట్రల్ దగ్గర నుంచి రెగ్యులర్గా మన రెగ్యులర్ లైఫ్కి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ప్లస్ బ్లాక్ హెయిర్ని వైట్గా మార్చుకోవడానికి ఎనర్జీ. అసాధ్యమైతే కాదు, సుసాధ్యమే కాదు, సాధన ఎక్కువ చేయాలి. ఎక్కువ ఆ మెలనిన్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేసే ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ ఉండాలి, కాకపోతే అది మన శరీరానికి హార్మ్ చేసేదై ఉండదు. ఈజీగా కన్జప్షన్ అవ్వాలి, ఈజీగా అరిగిపోవాలి, అయిపోయి ఎనర్జీగా మారాలి. అందుకని ఏంటంటే మనకి వెజిటేబుల్స్లో చూసుకుంటే ఇది స్కిన్ సిస్టమ్కి సంబంధించి. స్కిన్ సిస్టంలో మనం లివర్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. అదే మనకి రేడియేటర్, వేడిని పుట్టించేది. మనం తీసుకున్న ఆహారాన్ని ఇది ఎలా మార్చాలి అనే ఇంట్యూషన్ కలిగింది లివర్. దానికి దొండకాయ అద్భుతంగా పనిచేస్తుంది. స్కిన్ సిస్టంలో పిగ్మెంటేషన్ ఇలాంటి వాటికి పనిచేస్తే దొండకాయని జ్యూస్గా వేసుకుని రెగ్యులర్. అలాగే వంటల్లో ఎక్కువగా వాడాలి, కర్రీస్లో దాన్ని ఎక్కువగా మనం రైస్ ఎక్కువ, కర్రీస్ తక్కువ తింటుంటాం, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మిక్స్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా దీని ఒక మెడిసిన్ లాగా వాడాలి. అలాగే మనకి బోన్ మ్యారో, ఎముక మధ్యలో జరుగుతుంటుంది ఇదంతా ప్రాసెస్ అంతా. ఎండు కొబ్బరి రెగ్యులర్గా తింటే ఆ బోన్ మ్యారోలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. బోన్స్ నుంచే మనకి నెయిల్స్ వచ్చినా, హెయిర్ వచ్చినా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎండు కొబ్బరిని, దొండకాయల్ని ఎక్కువగా వాడుకోగలిగితే, అంటే డైలీ మినిమం 100 to 150 grams ఎండు కొబ్బరి తినాలి, గ్రే హెయిర్ బ్లాక్గా మారడానికి. అలాగే స్కిన్ సిస్టంలో క్లెన్జింగ్ జరగాలి, మన బాడీలో ఉండే టాక్సిన్స్, వ్యర్థాలు వెళ్ళిపోతూ ఉండాలి. అలాగే ప్యూరిఫికేషన్ జరగాలి. కాబట్టి దొండకాయలు బాగా ఉపయోగపడతాయి. దొండకాయల జ్యూస్ అమ్మ, ఒక 5 దొండకాయలు తీసుకుని చిన్న అల్లం ముక్కేసి మెత్తగా పల్చటి మజ్జిగ వేసి జ్యూస్ చేసుకుని వడకట్టేసి మిరియాల పొడి, కల్లుప్పు, అలాగే ఎండు కొబ్బరిని తురిమేసుకుని దాంట్లో కొంచెం ఐరన్ కంటెంట్ బెల్లంలో ఉంటుంది, స్వచ్ఛమైనటువంటి బెల్లం, పాత బెల్లం, దాన్ని మిక్స్ చేసుకుని, అలాగే నువ్వులు కూడా మీరు నల్ల నువ్వులు తినగలిగితే, అంటే మనకి ఎసిడిక్ నేచర్ బాడీలో పెరిగితే బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్గా మారిపోతుంటుంది. సర్క్యులేషన్ వెళ్ళదు, బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి వెళ్ళదు. అలాగే ఆసనాల్లో శీర్షాసనం, సర్వాంగాసనం అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే అక్కడ సర్క్యులేషన్ లేదు, ఆ రూట్స్కి ఎనర్జీ సరిపోవట్లేదు. బ్లడ్ రాక, బ్లడ్లో ఉన్నటువంటి క్వాలిటీస్ లేక ఇవన్నీ జరుగుతాయి. బ్లడ్లో మనం క్వాలిటీస్ ఇవ్వగలిగాం వెజిటేబుల్స్ ద్వారా, ఫ్రూట్స్ ద్వారా, వీటి ద్వారా, కానీ అది పైకి వెళ్ళాలిగా, సర్క్యులేషన్ లేదు. దానివల్ల సర్క్యులేషన్ డ్యామేజ్ అయింది కాబట్టి ఇదంతా జరుగుతుంది. ఆసనాల్లో శీర్షాసనము, సర్వాంగాసనం అద్భుతంగా పనిచేస్తాయి. మన బ్లాక్ హెయిర్ ఏదైతే ఉందో అది వైట్ అవడానికి సర్క్యులేషన్ లేదు, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళలేదు కాబట్టి వైట్గా మారిపోయింది. అంటే ఇంతకు ముందు ఉంది, అది వైట్గా కన్వర్ట్ అయ్యింది. మీరు మళ్ళీ ఆ ఎనర్జీని ఇవ్వగలిగితే మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం, అంటే చిన్న ఏజ్లో వస్తే ప్రీమెచ్యూర్డ్ అంటారు దాన్ని, చిన్న ఏజ్లో వస్తే దాన్ని మార్చుకోండి. ఏజ్ పెరిగిన తర్వాత కూడా మనకి ఎప్పుడు కూడా బాడీ ఇది రీజనరేట్ సెల్, ప్రతి కణజాలం కూడా ఎప్పటికప్పుడు కొత్తగా పుడుతూ ఉంటుంది, పాత వెళ్ళిపోతూ ఉంటుంది. 21 days ప్రతి సెల్కి ఒక టైం ఉంటుంది, టైం పీరియడ్. మనం దాన్ని మార్చుకోగలిగితే, హెల్దీ సెల్స్ని మనం పుట్టించగలిగితే మళ్ళీ మనం వైట్ హెయిర్ బ్లాక్గా మారే అవకాశం ఉంటుంది. చాలా మంది ఈ బ్లాక్ హెయిర్ కోసం రకరకాల ప్యాక్స్ కానీ, హెన్నాస్ కానీ, ఇలాంటి డైస్ కానీ వేస్తూ ఉంటారు కదా. సో న్యాచురల్ వే ఏదైనా ఉందా దీనికి? గోరింటాకమ్మ, ఇంకా దాన్ని మించింది లేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ సొసైటీలో వేరే దారి లేదు, మనకు కనిపించాలి. నేను ఉన్నాను, ఇప్పుడు మీరు కెమికల్ డ్రైవ్స్ వాడొద్దు అని చెప్తాను, నేనే వేసుకోవాల్సి వస్తుంది, తప్పదు. అంటే మనం ఎక్స్పోజ్ అవుతున్నాం కానీ అవసరం లేకుండా అన్నెసరీగా చాలా మంది, నేను ఎవరో ఎందుకు, మా అమ్మగారే ఉన్నారు, ఎవరో అలవాటు చేశారు, వైట్ హెయిర్ కనిపిస్తుంది బ్లాక్ వేసుకుని, నేను మాన్పించేసాను. దానివల్ల లేనిపోయిన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అక్కడ చూపు పోద్ది, తెలియకుండానే మనకి అది మనం ట్యాపింగ్, క్లాప్స్ కొట్టడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు, ఒక అన్వాంటెడ్ ఒక కెమికల్ బాడీ మీద ఉన్నప్పుడు మొత్తం ఆర్గాన్స్కి సంబంధించిన పాయింట్స్ అన్ని హెడ్ మీద ఉంటాయి. మేజర్
పాయింట్స్ అన్ని సెన్సారీ ఆర్గాన్స్కి సంబంధించిన మేజర్ పాయింట్స్ అన్ని అక్కడే ఉన్నాయి. ఈ కెమికల్ వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేయడం ద్వారా మన శరీరంలో చాలా అనార్థాలు వస్తాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల చలువ చేస్తుంది. అలాగే మనకి బృంగ ఆమలక తైలం అని చెప్పేసి దొరుకుతుంది. బృంగరాజ ఆమ్లం అంటే ఉసిరికాయ, ఈ రెండింటికి సంబంధించిన ఆయిల్స్ దొరుకుతాయి. అవి ఎక్స్ట్రాక్ట్గా పనిచేస్తాయి. అలాగే మనం ఉసిరిని ఆహారంలో ఎక్కువ తీసుకోవడం ద్వారా, పెద్ద ఉసిరిని ఆహారంలో ఎక్కువగా విటమిన్ సి చలువ చేస్తుంది. మన బాడీ ఎసిడిక్ నేచర్లో ఉన్నదాన్ని ఆల్కలైన్ చేస్తుంది ఉసిరి. తద్వారా బాడీ హీట్ని తగ్గించుకుని సర్క్యులేషన్ పెంచి జుట్టు ఓడటాన్ని తగ్గిస్తుంది. అలాగే తెల్లబడిపోయిన జుట్టు నల్లగా కూడా మార్చడానికి ఈ బృంగరాజ గుంటగలగరాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో డైస్ ఇలాంటివి వేసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు అయితే తెలుసు మీరు అన్నట్లుగా. సో వీటిని అవాయిడ్ చేయాలంటే కనుక ఈ న్యాచురల్ వేస్ ఫాలో అవ్వాలని కోరుకుందాం. అంతేకాదు జుట్టు తెల్లగా అవ్వకుండా ఉండాలంటే దొండకాయ జ్యూస్ మంచిదని చెప్పారు. సో అంటే ఏదైనా వాళ్ళ జెనెటికల్గా ఉన్న ఇలా ఉన్నా కానీ ఈ దొండకాయ జ్యూస్ తాగుతూ ఉంటే మంచిది. జెనెటికల్గా ఏది ఉండదమ్మా. అంటే ఇంతకు ముందు మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేశారు. వాళ్ళు కూడా ఆహారపు అలవాట్లో పొరపాట్లు చేశారు కాబట్టి అది మీకు వచ్చింది. మీరు దాన్ని బాగు చేయగలిగితే కొన్ని ఇప్పుడు కేరళ ఉందమ్మా, కేరళలో కొబ్బరి ఎక్కువ వాడతారు. వాళ్ళ హెయిర్స్ చూసారు ఎలా ఉంటాయి. ఎందుకని అక్కడ ఇప్పుడు ఇదే ప్రాబ్లం అనుకుంటే అది అందరికీ స్ప్రెడ్ అయి ఉండాలి. అంటే ఆ నైసర్గిక స్వరూపం ప్రకారం ఏదైతే తినాలో అది తినట్లేదు మనం. మనకి సీజనల్గా వచ్చే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, అవి మనం తినట్లే. మోడర్న్ వేస్ కివీ ఫ్రూట్ బాగుంది, ఎక్కడి నుంచో మనం దిగుమతి చేసుకున్నాం. డ్రాగన్ ఫ్రూట్ బాగుంది, చూడడానికి బాగున్నాయి, అవి తింటాం. అవి మన శరీరానికి పడవు, మనకు తెలియదు, మన శరీరానికి తెలియదు వాటి గురించి. ఎందుకంటే అవి మనకు పండవు, మన నేచర్కి పండవు. మనకి ఇక్కడ గోధుమలు కూడా మనకు పండవు. ఆంధ్ర తెలంగాణలో గోధుమలు పండవు, గుజరాత్ పండుతాయి, వాళ్ళు అక్కడ తింటారు. ఇప్పుడు చపాతీలు తింటే షుగర్ రాదు, షుగర్ తగ్గిపోద్ది. మరి అసలు గుజరాత్లో అసలు డయాబెటిక్ ఉండకూడదు కదా. అంటే ప్రకృతికి తెలుసు మనకి ఏం కావాలో, అవి మనం ఎంతవరకు తింటున్నాం. చాలా రకాల సీజనల్ వచ్చే ఫ్రూట్స్ మనకి కొన్ని తెలియట్లేదు. అప్పుడప్పుడు వచ్చే నేరేడు పళ్ళు, అప్పుడప్పుడు వచ్చే రేగుపళ్ళు, అల్లిపళ్ళు అని గింజ పెద్దగా ఉంటుంది, అల్లిపళ్ళు చిన్న ఉంటుంది, బ్లూ కలర్, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి మనకి ఏదైతే విటమిన్స్ మినరల్స్ కావాలి అవన్నీ ఉంటాయి, అవి లేవు. ఇప్పుడు మనం మోడర్న్ లైఫ్ స్టైల్లో పడిపోయి కొత్త కొత్త ఫ్రూట్స్ ఇంపోర్ట్ చేసుకుని తినేస్తున్నాం, అవసరమైనవి తినట్లేదు. దానివల్లే ఈ డెఫిషియన్సీస్ అన్నీ వస్తున్నాయి. చాలా చక్కగా చెప్పారండి. అసలు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఈ తెల్ల జుట్టు సమస్య అనేది వస్తుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు ఇది. సో తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయిందని చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే అందించారండి. అందరు కూడా మంచి ఆహార నియమాలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ఈ తెల్ల జుట్టు సమస్య కూడా ముందు రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కోరుకుందాం మీరు చెప్పినట్లుగా. సో మంచి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యస్.